నామానికి మహిమ కలుగును గాక. చేరవచ్చిన మీ అందరికీ ప్రభు నామం పేరిట వందనాలు. కొద్ది నిమిషాలు మనం వాక్యంలోనికి వెళ్దాం. రైట్. ఈ దిన మనకి ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. అందరూ కలిసి నాతో కలిసి మీరు కూడా చదవండి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలీల వంశస్థులందరినీ యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుమునకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసితిని. ఆమేన్. ఇంతవరకు చాలు. మరొక్కసారి చదువుతా ఉన్నాను. నాకు అంటే ఎవరికి? దేవాది దేవునికి కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు అనగా ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు. అక్కడున్న కాంటెక్స్ట్ని బట్టి ఇశ్రాయేలు ప్రజల్ని, యూదా ప్రజల్ని నాకు అంటే దేవునికి జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులను, యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుమునకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసితిని. ఆమేన్. సో కొద్ది నిమిషాలు ఈ మాటను మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ లోకంలోనికి వచ్చి ఇశ్రాయేలు ప్రజలను, యూదా ప్రజలను ప్రత్యేకంగా వారిని ఏర్పరచుకొని వారి ద్వారా ఈ లోకంలో దేవుని యొక్క మహిమ, దేవునికి కీర్తి, దేవునికి ప్రభావము కలుగునట్లు, దేవునికి స్తోత్రము కలుగునట్లు వారిని ప్రత్యేకించుకొని తన సొత్తైన ప్రజలుగా ఏర్పరచుకొని వారి ద్వారా ఈ లోకమంతటికీ దేవుని యొక్క మహిమను ప్రచురించాలి అని అనుకున్నారంట. అలా అనుకున్నప్పుడు దేవుడు ఆయన కొరకు ప్రత్యేకంగా చేసుకోవాలి అని అనుకున్న ఆ క్షణాన్ని వీరిని ఎలా ఉండాలని కోరుకున్నారు అంటే ఒక నడికట్టు వలె అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఒక బెల్ట్ లాగా ప్రభు వారిని ధరించుకోవాలనుకున్నారంట. ఆమేన్. నడుమునకు అంటి ఉండే రీతిగా వారిని చేసుకోవాలి అనుకున్నారంట. సో ఈ వాక్యము ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకెందుకు బయలుపరుస్తున్నారు అంటే, సో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఆయన ప్రాణం పెట్టి రక్తం కార్చి మనల్ని కొనుక్కుని ఆయనకి సొత్తైన ప్రజలుగా ఎందుకు చేసుకున్నారు, నిన్ను నన్ను ఎందుకు దేవుడు పిలుచుకున్నారు అని కనుక మనం ఆలోచన చేస్తే ఒకసారి ఎఫ్ఎస్సీలకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫ్ఎస్సీ పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం నుంచి నేను చదువుతున్నా. నిన్ను నన్ను దేవుడు ఎందుకు పిలుచుకున్నారు అన్నదానికి ఈ మాట మనం చదువుకుందాం. ఎఫ్ఎస్సీ 1:4. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. దేనికి కీర్తి కలగాలంట? తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని, యూదా వారిని ఏర్పరచుకున్న దేవుడు ఈ దినాన్ని యేసుక్రీస్తు ప్రభువులో మనల్ని కూడా ఏర్పరచుకున్నారంటే. ఎందుకు ఏర్పరచుకున్నారు? రీజన్ ఏంటి అంటే తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఆమేన్. దేవునికి కీర్తి కలుగునట్లు, దేవునికి మహిమ కలుగునట్లు, దేవుని కృప మన ఎడల ప్రత్యక్షపరచబడినట్లు నిన్ను నన్ను క్రీస్తులో ఏర్పరచుకున్నారంట. ఎప్పుడు ఏర్పరచుకున్నారు? మనలను ముందుగానే నిర్ణయించుకుని తన కోసం నిర్దోషులుగా జగత్పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నారు. అదే మొదటి అధ్యాయము ఇంకొంచెం ముందు కిందకి వెళ్ళి చదివితే 12వ వచనం. అదే మొదటి అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 12వ వచనం కూడా చదివితే, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు
స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆమేన్. ఇక్కడ కూడా ఒక మాట హైలైట్ చేసుకోండి. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలెనని, తన మహిమకు కీర్తి కలగజేయవలెనని. 4వ వచనంలో కూడా తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు అని ఉంది. నెక్స్ట్ అలాగే 14th వర్స్ కూడా చదివితే, 14వ వచనం కూడా చదివితే, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనకు స్వాస్థ్యముగా సంచకరువుగా ఉన్నాడు. సో ఈ 3 వచనాలని మనం దగ్గర పెట్టుకుని చదివితే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, దేవుడు క్రీస్తులో నిన్ను నన్ను ఏర్పరచుకున్నది ఎందుకు అని క్వశ్చన్ వస్తే, ఎందుకంట ఆయన మహిమకు కీర్తి కలగాలి, ఆయన నామమునకు ఘనత రావాలి, ఆయన నామం ఈ లోకంలో ఘనపరచబడాలి, మహిమపరచబడాలి, స్తోత్రములు ఆయనకి కలగాలి అని దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నారు. ఎప్పుడు ఏర్పరచుకున్నారు? జగత్ పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నారు. ఎలా ఏర్పరచుకున్నారు? క్రీస్తులో ఏర్పరచుకున్నారు. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఆమేన్. సో మన ఏర్పాటు ఏంటో మనకు అర్థమైతే మనం బ్రతికే జీవిత విధానం మారిపోద్ది. ఆమేన్. మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నారు అన్నది నీకు నాకు క్లియర్గా అర్థమైంది అనుకోండి, మనం బ్రతికే బ్రతుకు మారుతుంది. చాలామందికి చేంజ్ రాకపోవడానికి రీజన్ ఏంటంటే, అసలు దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నారో అర్థం కాక. చాలామంది జీవితాల్లో, మనుషుల్లో, ప్రవర్తనలో, వారి జీవిత విధానంలో మార్పు రాకపోవడానికి రీజన్ ఏంటంటే, దేవుడు అసలు నిన్ను ఎందుకు ఎన్నుకున్నారు అన్నది నీకు అర్థం కావట్లేదు. కాబట్టే నువ్వు ఎలా ఉన్నదాను అలాగే ఉంటున్నావు. కానీ ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి? నీ ద్వారా దేవునికి మహిమ రావాలి, నీ ద్వారా దేవునికి కీర్తి కలగాలి, నీ ద్వారా దేవునికి స్తోత్రము కలగాలి. అందుకు దేవుడు ఏర్పరచుకున్నారంటే. ఇంకొక మాట చదువుతున్నా, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనం. యెషయా 43:21. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. నా నిమిత్తము, ఎవరి నిమిత్తము? దేవుని నిమిత్తము. దేవుడు ఏర్పరచుకున్న, నిర్మించుకున్న జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. అక్కడ నేను అని అంటున్నారు ప్రభు. నిన్ను నన్ను ఊరికనే పని లేక దేవుడు ఏర్పరచుకోలేదు. ఏదో అలా అందరితో పాటు నేను కూడా రక్షణ పొందేశానండి, నేను కూడా చర్చికి వెళ్ళిపోతున్నాను, నేను కూడా కూర్చుంటున్నాను, అందరితో పాటు నేను కాదు. ప్రతి ఒక్కొక్కరి పక్షంగా దేవునికి ఏముంది? ఒక ఉద్దేశం ఉంది. ఆమేన్. ప్రతి ఒక్కొక్కరి పక్షంగా దేవునికి ఏముంది? ఒక ప్రణాళిక ఉంది. దేవుడు మనల్ని ఎలా ఏర్పరచుకున్నారంట? ఇప్పటి వరకు మనం పాట పాడి దేవుడిని ఆరాధించుకున్నాం కదా. పేతురు పత్రికలో, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట స్పష్టంగా దేవుడు రాయించారు. ఎలా ఏర్పరచుకున్నారంట? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇక్కడ దేవుడు ఒక పాస్టర్సే గుణాతిశయాలు ప్రచురించాలని కానీ, ఒక ప్రవక్తలే గుణాతిశయాలు ప్రచురించాలని కానీ, ఒక స్పెషల్ కేటగిరీ ఆఫ్ పీపులే నేను ఏర్పరచుకున్నానని కానీ లేదు. వాక్యాన్ని మనం సరిగ్గా గ్రహిస్తే దేవుడు ఏం చెప్తున్నారు? మీరు అంటే పిలువబడిన వాళ్ళందరూ చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎవరంట? దేవుడు ఏర్పరచుకున్న రాజులైన యాజక సమూహం. నువ్వు నేను ఎవరంటే రాజు. ఆమేన్. ఈ మాట అనుకోవడానికి చాలా బాగుంటుంది, కానీ అప్లై చేసుకోం మనం. నేను ఒక పురుగుని, ఒక పాపిని, ఒక మంటి పురుగును, లేకపోతే ఒక ఇసుక రేణుని అలా అనుకుంటే చాలా బాగుంటుంది, మనకి హ్యాపీగా ఉంటుంది. కాదు, నేను రాజుని, నేను ఏర్పరచబడిన వంశము, నేను దేవుని మహిమ కొరకు ఎన్నుకోబడిన బిడ్డని, ఆయన స్వాస్థ్యము, ఆయన సొత్తైన ప్రజ అని ఎప్పుడైనా అనుకున్నాం అనుకోండి, రాజులు ఎలా ఉండాలి? రాజరికాన్ని చూపించాలి. రాజు వెళ్ళి ఫుట్పాత్ మీద కూర్చోడు, వెళ్ళి అక్కడ కూర్చుంటాడు, సింహాసనం మీద కూర్చుంటాడు. రాజు యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? ఇంకొకరితో చెప్పించుకునేలా ఉండడు, ఆర్డర్ చేసేటట్టు ఉంటాడు. ఆమేన్.
సో రాజు యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే ఆయన అధికారం కలిగి ఉంటాడు, ఆయన చేసే పనులన్నీ మహిమకరంగా ఉంటాయి. ఈరోజు మనం చేసే పనులన్నీ ఎలా ఉన్నాయి? ఇంకొకరి చేత పేరు పెట్టించుకునేలా ఉన్నాయి. కానీ మనం అధికారంతో దేవుని కొరకు పనిచేసే వ్యక్తులుగా లేము అని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కానీ దేవుడు మనల్ని అందుకు పిలుచుకోలేదు. దేవుడు ఎందుకు పిలుచుకున్నారంట? నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుమునకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండజేసి తిని. ఆమేన్, ప్రైజ్ గాడ్. ఇక్కడ ఒక మాట మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నారో క్లియర్ కదా. దేవుడు నన్ను ఎందుకు పిలుచుకున్నారు అన్నది అర్థమైతే, ఇప్పుడు ఏర్పరచబడిన వంశముగా ఉన్న మనము ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నారు? నడికట్టులాగా ఉండాలని కోరుకుంటున్నారు. దీని గురించి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఈ ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. ఇర్మియా 13:1. యెహోవా నాతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు వెళ్ళి అవిసె నార నడికట్టుకొని నీ నడుమునకు దాన్ని కట్టుకొనుము, నీళ్లల్లో దాన్ని వేయకుము. కావున యెహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమునకు కట్టుకొంటిని. ఇది ఎవరితో చెప్తున్నారు? ఇర్మియా భక్తుడితో యెహోవా దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే, ఒక నడికట్టు కొను. అది కూడా ఎలాంటిది? అవిసె నార నడికట్టు. మనం ఇంగ్లీష్లో చదివితే లెనిన్ క్లాత్ అని ఉంది. సో అలాంటి నడికట్టు అంటే ఒక బెల్ట్ కొనేసి దాన్ని ఏం చేయాలంట? నడానికి కట్టుకో, నీళ్ళలో వేయొద్దు అన్నారు. అంటే దీంట్లో ఉన్న అర్థం ఏంటి అని కొంచెం మనం ఆలోచన చేస్తే, నడికట్టు ఫస్ట్ కొనాలి. కట్టుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? కొనుక్కోవాలి. యెహోవా దేవుడు లేదా యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఏం చేశారంట? మనల్ని ఏం చేశారు? మా పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రికలోనే ఒక మాట చదువుదాం చూడండి. యెహోవా దేవుడు లేదా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనల్ని ఏం చేశారు అంటే, ఆయన కొనుక్కున్నారు. ఎలా కొనుక్కున్నారు? మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. 18వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఇక్కడ మనల్ని కొనుక్కున్నారంటే ఏమిచ్చి కొనుక్కున్నారు? ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నారు. ఆమేన్. మీరు వెండి ఇచ్చి కొనలేదు, బంగారం ఇచ్చి కొనలేదు, క్షయమైన వస్తువులు ఏది ఇచ్చి నేను మిమ్మల్ని కొనుక్కోలేదు. ఎలా కొనుక్కున్నానంటే, అమూల్యమైన రక్తము చేత, నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రెపిల్ల రక్తము చేత మీరు విమోచించబడారంటే కొనుక్కోబడ్డారు. సో దేవుడు మనల్ని నడికట్టుగా కొనేసుకున్నారు. ఆమేన్. సో కొనుక్కున్నాక ఇర్మియా భక్తుడికి ఏం చెప్తున్నారంట? నువ్వు కొనుక్కున్న ఆ నడికట్టుని ఏం చేయాలి? నడానికి కట్టుకోవాలి, నీళ్ళల్లో వేయొద్దు. నీళ్ళల్లో వేయొద్దని ఎందుకు చెప్పారు ప్రభు అని కనుక మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు మనం ఏదైనా కొత్త డ్రెస్ కొన్నాం అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తాం? తీసుకెళ్ళి శుభ్రంగా తడిపేసి వాష్ చేసేసి ఆరేసేసి ఐరన్ చేసేసి అప్పుడు వేసుకుంటాం. కొంతమందికి ఈ ప్రాబ్లం ఉంటుంది, తెచ్చినట్టు వేసుకోరు, ఎందుకంటే అతి శుభ్రం అన్నమాట. ఇప్పుడు ఒకవేళ ఇర్మియా భక్తుడు కూడా ఇలాగే నడికట్టు కొనేసుకుని తీసుకెళ్ళి శుభ్రంగా వాటర్లో వేసేసి వాష్ చేసేసి కట్టేసుకుంటాడేమో అని ముందుగానే దేవుడు చెప్తున్నారు, నీళ్ళల్లో వేయొద్దు అంటే వాష్ చేయొద్దు అని చెప్తున్నారు. ఎందుకు వాష్ చేయొద్దని చెప్తున్నారు? మనందరం ఎలా ఉన్నామంట? ఎఫ్ఎస్సి పత్రిక, మనందరి జీవితాలు ఎలా ఉన్నాయంట? ఒకసారి చదువుదానండి. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా. మనల్ని చూసినప్పుడు అంటే నూతనంగా కొన్నప్పుడైనప్పుడు ఆ క్లాత్ చూసినప్పుడు ఏదో ఒక డస్టో లేకపోతే ఏదో ఒకటి అందరి చేతులు పడ్డాయనో అది మురికి అయిపోయిందనో ఒక ఫీలింగ్ ఎలా అయితే ఉంటుందో మనల్ని చూసినప్పుడు దేవుడికి ఏం కనిపిస్తుంది? పాపం కనబడుతుంది, అపరాధం కనపడుతుంది, చచ్చిన స్థితిలో అంటే జీవం లేక ఎండిపోయిన స్థితిలో మనం ఉన్నామంట. సో అలాంటి వ్యక్తుల్ని ఏం చేశారంట ప్రభు? ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన వచ్చి మనల్ని కడుక్కుని నా దగ్గరికి రండి అని చెప్పట్లా. అంటే నువ్వు వెళ్ళి శుభ్రపరుచుకుని నువ్వు నీతి క్రియలు చేసి నీ యొక్క క్రియల చేత నీ యొక్క మంచి పనుల చేత దేవుని దగ్గరికి రా అని దేవుడు పిలవట్లేదు. ఆమేన్. నువ్వు ఉన్న పాటున
ఎలా ఉన్నావో, ఏ పాపంలో ఉన్నావో, ఏ అపరాధంలో ఉన్నావో, ఏ ఎండిపోయిన స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఉన్న పాటన ఎక్కడికి వచ్చేయాలి? దేవుని దగ్గరికి వచ్చేయాలి. చాలామంది అంటారు, మీరు ఎందుకు బాప్తీసం తీసుకోవట్లేదు అంటే, నేను ఇంకా మారాలండి. చాలామంది దగ్గర నేను ఈ మాట విన్నాను. నేను ఇంకా చేంజ్ అవ్వాలండి, నేను ఇంకా మార్పు చెందాలండి, నేను ఇంకా నా పాపాన్ని వదులుకోవాలి. ఎప్పుడో వదులుకుంటాను, ఎప్పుడో మారుతాను, ఎప్పుడో ఏదో చేస్తాను కాదు. దేవుడు ఏం చెప్తున్నారంటే, ఉన్న పాటున ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. దేవుడు నీకు ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు వెంటనే వెళ్ళి దేవుని దగ్గరికి మోకరించాలి. దేవుడు ఏం చెప్తున్నారు 3వ వచనంలో, వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించితిమి. కడమ వారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటిని. అయినను దేవుని ఉగ్రతకు పాత్రలుగా ఉన్న మనల్ని దేవుడు ఏం చేశారంట? ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. తీసుకెళ్ళి నీటిలో వేసి వాష్ చేసినంత మాత్రాన దానికి ఉన్న మురికి పోవచ్చేమో కానీ మనకున్న మురికి అయితే పోదు. ఆమేన్. మనం వెళ్ళి వాటర్తో వాష్ చేసుకుని దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంటే మన లోపల అంతరంగంలో మురికి పోదు. కాబట్టి దేవుడు ఏమంటున్నారు, మీరున్న పాటన వస్తే ఏం చేయాలనుకుంటున్నారంటే, ఆయన నడునికి నరికట్టు ఎలా అయితే కట్టుకున్నారో, ఇర్మియా ఆ నడికట్టు కొనుక్కుని ఎలా అయితే కట్టుకున్నారో అలాగా దేవుడు మనల్ని ధరించాలనుకుంటున్నారంట. ఆమేన్. ఎవరికి కట్టుకుంటున్నారు? ఇది ఎవరికి అప్లై చేసుకుంటున్నారు అంటే, నాకు అని చెప్తున్నారు. అంటే దేవునికి మనం ఎలా ఉండాలంటే బెల్ట్ లాగా ఉండాలంట. ఆమేన్. బెల్ట్ ఎందుకు పెట్టుకుంటారు? కొద్ది నిమిషాలు ఆలోచన చేస్తే, నడికట్టుని ఎందుకు ధరిస్తారు అంటే నడుమునికి బలం కావడానికి, బలంగా ఉండడానికి కదా. మనము బలంగా పనిచేయాలి అంటే, నడుము స్ట్రాంగ్గా ఉండాలి అంటే నడికట్టు ధరిస్తారు. ఆ నడికట్టు కట్టుకుంటే ఎలా ఉంటుంది? బలంగా ఉంటుంది అన్నమాట. బలమైన పనులు చేయగలుగుతాం. నడుము లూజ్గా ఉండదు, చాలా బ్యాక్ బోన్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ స్ట్రాంగ్నెస్ కోసం బెల్ట్ ధరిస్తారు. ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నారు? నీవు ఉన్న పాటన నా దగ్గరికి వస్తే, నేను నిన్ను అమూల్యమైన రక్తం ఇచ్చి విమోచించుకున్నాను కనుక నేను నిన్ను ధరించుకోవాలనుకుంటున్నాను. ఆమేన్. ప్రైజ్ గాడ్. అంటే ధరించుకోవడం అంటే ఏంటి? దేవుడు మనల్ని ఎలా ధరించుకుంటారు అంటే దాంట్లో ఉన్న అర్థం ఏంటి అని కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. 4:18. యేసు గలిలయ సముద్ర తీరంన నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రియ అను 2 సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలర్లు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులు పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆమేన్. ఇప్పుడు అలా సముద్ర తీరాన్ని నడిచి వెళ్ళిపోతున్నారంట ప్రభు. యేసు గలిలయ సముద్ర తీరాన్ని నడిచి వెళ్ళిపోతా ఉన్నప్పుడు ప్రభుకి ఎవరు కనిపించారంట? పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రియ 2 కనిపించారు. వాళ్ళెవరు? జాలర్లు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వలలు శుభ్రం చేసుకుంటా ఉన్నారు. ప్రభు ఏమన్నారంటే, మీరు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తాను అన్నారు. అంటే మీరు నాతో వస్తే, నాకు అంటి పెట్టుకుని ఉంటే, నాతో కలిసి మీరు పని చేస్తే మిమ్మల్ని ఏం చేస్తాను? మనుషులు పట్టు జాలరుగా చేస్తాను అని ప్రభు పిలిచారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఒకవేళ అలా వెళ్ళడానికి ఇష్టపడకపోయి ఉంటే వీళ్ళని దేవుడు ధరించుకునే వాళ్ళు కాదు. ఆమేన్. వీళ్ళ ద్వారా ప్రభు పనిచేసే వాళ్ళు కాదు, వీళ్ళు బలంగా మారే వాళ్ళు కాదు. కానీ వీళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటంటే, వెంటనే అంటే ఆన్ ద స్పాట్ వాళ్ళకున్న వలలన్నీ విడిచిపెట్టేశారంట, ఆయనను వెంబడించారంట. ఆమేన్. దేవుడు వెంటనే తీసుకునే ఆ ఒబీడియన్స్ని బట్టి దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడతారు.
మనం అంటాము, నాకు చాలా వయసు ఉంది ప్రభువా, ఇంకా చిన్నపిల్లలు, లేకపోతే ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, ఇంకా చిన్నపిల్లలు, నా పనులన్నీ ఫినిష్ చేసుకుని, నా బాధ్యతలన్నీ కంప్లీట్ చేసుకుని అప్పుడు నీ కోసం నేను జీవించడానికి వస్తాను అంటాం. కానీ ఇక్కడ ప్రభు పిలిచిన వెంటనే వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడించారంట. ప్రభు స్తోత్రం. ఇప్పుడు మనం ఏం సమస్తాన్ని విడిచిపెట్టట్లా కదా. నీ పిల్లల్ని నువ్వు విడిచిపెట్టలేదు, నీ భర్తను నువ్వు విడిచిపెట్టలేదు, నీకు కలిగిన ఏది నువ్వు విడిచిపెట్టలేదు, అయినా వెంబడించడానికి బాధ. అయినా సరైన రీతిలో ప్రభుని మనం వెంబడించలేకపోతున్నాం. నిన్ను అన్నీ విడిచిపెట్టేసి నాతో రా అనట్లేదు, అన్నీ పట్టుకునే నన్ను వెంబడించమ్మా అంటున్నారు దేవుడు. ప్రజెంట్ మనతో చెప్పే మాట ఇది, బైబిల్లో మాట కాదు, నేను చెప్తున్న మాట. సో దేవుడు ఏమంటున్నారు, అన్నీ కలిగి ఉన్నా పర్లేదు, నువ్వు నన్ను వెంబడించు, నేను నిన్ను ఎలా చేస్తాను, మనుష్యులను పట్టు జాలరుగా చేస్తాను. ఆమేన్. ప్రైజ్ గాడ్. 21వ వచనం. ఆయన అక్కడి నుంచి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులను తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచాను. వెంటనే వారు తమ దోణులను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. దోణలు విడిచిపెట్టడమే కాదు, తండ్రిని కూడా విడిచిపెట్టేశారంట. ప్రభుకు స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో దీని నుంచి మనకి అర్థమవ్వాల్సింది ఏంటంటే, ప్రభు కోరుకుంటున్నారు వాళ్ళ ద్వారా పని చేయాలి అని. ఆమేన్. ఏం కోరుకుంటున్నారు ప్రభు? వాళ్ళని నడికట్టుగా ధరించుకొని, అంటే వాళ్ళు దేవుణ్ణి అంటి పెట్టుకుని ఉన్నప్పుడు ఈయన బలాన్ని వారి ద్వారా ఈ లోకానికి ప్రచురపరచాలని కోరుకుంటున్నారు. ఆమేన్. ఎవరైతే ప్రభువుని అంటి పెట్టుకుని ఉంటారో, ఎవరైతే ప్రభువుని వెంబడిస్తారో, ఎవరైతే ప్రభు మాటకి విధేయత చూపిస్తారో, వాళ్ళ ద్వారా ప్రభు యొక్క నామమునకు కీర్తి మహిమ ప్రభావములు కలుగునట్లు ఆయన బలాన్ని ఈ లోకానికి చూపించాలని దేవుడు ఆశపడుతున్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఒకవేళ వీళ్ళు ప్రభువుని వెంటనే విధేయత చూపించి వెంబడించకపోయి ఉంటే ఈ దినాన్ని అపోస్తులుగా వీరు స్థిరపరచబడేవారు కాదు. సో ఫస్ట్ వీళ్ళు ఒబీడియన్స్, తర్వాత దేవుడు అధికారం ఇచ్చారు. ముందే అధికారం ఇచ్చేసారా? నువ్వు వెంబడించకుండా దేవుడు నీకు అధికారం ఇస్తారా అంటే ఇవ్వరు. ఏం చేయమన్నారు? ఫస్ట్ నువ్వు వెంబడించాలి, ఫస్ట్ దేవుని మాటకి విధేయత చూపించాలి. ఆన్ ద స్పాట్ దేవుని వెంబడించడం నువ్వు నేర్చుకోవాలి. ఏ మాట చెప్తే ఆ మాటకు విధేయత చూపించడం నేర్చుకోవాలి. ఒకవేళ మనం అలా నేర్చుకుంటే అక్కడ పేతురు, ఆంద్రేయ, జెబెదయి కుమారులు, యోహాను, యాకోబు వీళ్ళందరినీ దేవుడు పిలుచుకున్న రీతిగా ఈరోజు మనందరినీ కూడా దేవుడు పిలుచుకుంటున్నారు. పిలుచుకున్న దేవుడు వెళ్ళి పరిచయం చేసేయండి అన్నారా? అనలా. మత్తయి సువార్త 10వ అధ్యాయంకి వచ్చేసరికి 1వ వచనంలో ఆయన చెప్తున్న మాట, ఆయన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలు వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. ఆమేన్. పిలిచిన దేవుడు ఏమిస్తారు? అధికారం ఇస్తారు. నేను ఊరికే వెళ్ళి పరిచయం చేయమని దేవుడు చెప్పరు. ఇందాక చెప్పాం కదా, రాజు అయితే ఏం చేయాలి? అధికారంతో ఉండాలి. నువ్వు వెళ్ళి సింహాసనం మీద కూర్చుంటే ఆ అధికారం నీకు ఉంటుంది, నువ్వు ఏదైనా చేయొచ్చు. నువ్వు ఏది చేసినా శాసనం అంతే. శూషాను కోటలో రాజు ముద్ర వేస్తే అదేమైపోయిందంటే శాసనం అయిపోయింది. మళ్ళీ రాజు కూడా మార్చలేకపోయారంట దాన్ని. మళ్ళీ తిరిగి ఇంకొక తాకీతులను రాయించి పంపించారు. రాజు అంటే ఏంటి? అధికారం. ఆమేన్. ఈరోజు ఎంతమంది అధికారంతో ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది అధికారంతో దేవుని యొక్క కార్యాలు చేస్తున్నారు? ఈరోజు మనందరం ఈ అధికారం విషయంలో ఫెయిల్ అయిపోతున్నాం. ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాము అంటే, దేవుడిచ్చిన అధికారం పొందుకోవాలంటే ఫస్ట్ ఒబీడియన్స్ ఉండాలి. ఆయన మాటకి విధేయత చూపించడం నేర్చుకోవాలి. ఎవరైతే తనని వెంబడిస్తారో వారికి దేవుడు అధికారం ఇస్తారు. ఆమేన్. ఎవరైతే దేవుడిని వెంబడిస్తారో నమ్మకంగా, ఇప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయానికి 1వ అధ్యాయానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఆయన వెంటనే అధికారం ఇచ్చేశారా? లేదు. కొన్ని దినాలు ప్రభు వాళ్ళకి బోధించారు, కొన్ని దినాలు ప్రభువుని వాళ్ళు వెంబడించారు. వెంబడించిన తర్వాత వాళ్ళలో ఉన్న నమ్మకత్వాన్ని చూసి దేవుడు వారికి అధికారం ఇస్తూ ఉన్నారు. ఆమేన్. నువ్వు నేను కూడా నమ్మకంగా ప్రభువుని వెంబడిస్తూ మొదలుపెట్టినప్పుడు, కాన్స్టెంట్గా దేవునికి అంటి పెట్టుకుని ఉన్నప్పుడు
ఆయన బలం మనలోనికి ప్రవేశిస్తుంది, ఆయన అధికారం మనకి అనుగ్రహించబడుతుంది. నువ్వు అప్పుడు రోగుల కొరకు ప్రార్థన చేసినా, దెయ్యాలను వెళ్ళగొట్టాలని నువ్వు ప్రార్థన చేసిన దేవుడు ఏం చెప్పారంట? ప్రతి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగంను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు ఆయన వారికి అధికారం ఇచ్చింది. ఇది కంప్లీట్ అథారిటీ. అది ఇంకా మనం పొందుకోలేకపోవడానికి మన అవిధేయతే కారణం అయి ఉండొచ్చు అని నా అభిప్రాయం. ఎందుకంటే మనం కాన్స్టెంట్గా దేవుని వెంబడించలేకపోతున్నాం. ఒకరోజు మంచిగా దేవుని వెంబడిస్తాం, దేవుని మాటకి విధేయత చూపిస్తాం, రెండో రోజు పడిపోతూ ఉంటాం. అలా కాదు. వాళ్ళు 3.5 సంవత్సరాలు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారంట. ఆయన ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకున్నారంట. ఆయన ఏం తింటే అది వీళ్ళు తిన్నారు. కంటిన్యూస్గా వెంబడించారంట ప్రభుని. ఎక్కడా కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఈరోజు నీవు విడిచిపెట్టకుండా దేవుణ్ణి అంటి పెట్టుకుని ఉన్నావా? ఒకవేళ అలా ఉంటే కనుక వాళ్ళందరూ కలిసి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన అధికారాన్ని వాళ్ళు పొందుకొని వాళ్ళు ఏం చేశారంటే సువార్త పరిచర్య మొదలుపెట్టారు. సువార్త పరిచర్య మొదలుపెట్టి వెళ్తూ మార్కు సువార్త 6వ అధ్యాయానికి వస్తే, మార్కు సువార్త 6వ అధ్యాయము 13వ వచనం. అనేక దెయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాసి అనేక రోగులను స్వస్థపరచుచూ నుండిరి. దేవుడు అధికారం ఇచ్చినప్పుడు శుభ్రంగా ఇంట్లో కూర్చుని పడుకుని ఉంటే అధికారం ఏమన్నా యూజ్ అయిద్దా? అలాంటి వాళ్ళకి అధికారం ఇవ్వకపోవడమే మంచిది కదా. అధికారాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళకి కూడా దేవుడు అధికారం ఇవ్వరు. అంటే నీకు దేవుడు అవకాశం ఇస్తే నువ్వు వాడబడతావు, నువ్వు కష్టపడతావు, నువ్వు పరిచర్య చేస్తావు అనే కాన్ఫిడెన్స్ దేవుడిలో ఉన్నప్పుడే దేవుడు నీకు అధికారం ఇస్తారు. దేవుడు అధికారం ఇచ్చినప్పుడు మనం సైలెంట్గా ఉండొద్దు. వాళ్ళు ఏం చేశారంట? అనేక మంది రోగుల దగ్గరికి వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేశారంట. అనేక దెయ్యాలు వెళ్ళగొట్టారంట. అవన్నీ చేసినప్పుడు ఏం జరిగింది అంటే 14వ వచనం మొదటి మాటలో, ఆయన కీర్తి ప్రసిద్ధమాయెను. ఆయన కీర్తి ప్రసిద్ధమాయెను అంటే దేవునికి మహిమ కలిగింది. దేవుని యొక్క గొప్పతనం అక్కడంతా ప్రచురమైంది. వీళ్ళు జస్ట్ నార్మల్ పీపుల్, జాలర్లు. వాళ్ళకి ఏం చదువు లేదు, ఏం లేదు. వాళ్ళంత జ్ఞానవంతులేం కాదు. అలాంటి వాళ్ళని తీసుకొని దేవుడు అధికారం ఇచ్చి పంపించి పరిచర్య చేపించినప్పుడు దేవునికి కీర్తి కలిగిందంట. ఈరోజు దేవుడు మనకు అధికారం ఇస్తే దేవునికి మహిమ వస్తుందా? మనం చేసే పనులను బట్టి దేవునికి మహిమ వస్తుందా? అది కూడా దేవుడు చూస్తారు. ఈ బిడ్డ నా మహిమ కొరకు నిలవబడుతుందా? ఒకవేళ నిలవబడుతుంది అని దేవుడికి కనుక నమ్మకం కుదిరితే ఖచ్చితంగా నీకు నాకు అధికారం ఇస్తారు. ఆయన నమ్మదగిన దేవుడు. రెండవ మాట ఇదే మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నా. మత్తయి 9:8 7 నుంచి చదువుదాం. వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూసి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరచిరి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక పక్షవాతం కలిగిన వ్యక్తిని బాగు చేశారు. బాగు చేసి ఆయన పాపాలను క్షమించి నువ్వు లేచి నీ బరుపెత్తుకుని వెళ్ళిపో అన్నారు. వాడు లేచి తన ఇంటికి వెళ్ళినప్పుడు ఆ చుట్టూ ఉన్న జనులందరూ ఆ సిచ్యువేషన్ చూసి అన్నారంట, దేవుడు మనుషులకి ఇట్టి అధికారం ఇచ్చినందుకు దేవుని మహిమపరిచారంట. అంటే అక్కడ ప్రభువుని మహిమపరచలా. అంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని వాళ్ళకి తెలియలేదు, కానీ ఆయన చేసిన కార్యాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి ఏమొచ్చింది? మహిమ వచ్చింది. ఇర్మియా గ్రంథం 13లో మనం చదువుకున్న రీతిగా 11వ వచనంలో, నాకు కీర్తి మహిమ ప్రభావములు, నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగునట్లుగా నేను వారిని ఏర్పరుచుకున్నాను అంటున్నారు. సో ఒకవేళ మనం అలా అంటి పెట్టుకుని ఉంటే, దేవుని దగ్గరికి వస్తే, దేవునితో పాటు ఉంటే దేవుడికి ఏమొస్తుందంట? కీర్తి కలుగుతుంది, ప్లస్ మహిమ కలుగుతుంది. దేవుడు మన జీవితాల్లో చేసిన ప్రతి మేలును బట్టి, ఆయనకి ఇచ్చిన సాక్ష్యాలను బట్టి దేవునికి మహిమ రావాలి. ప్రైజ్ గాడ్. నెక్స్ట్ ఇంకొక మాట చదువుతున్నాను. లూకా సువార్త 19వ అధ్యాయము 38వ వచనం. లూకా 19:38 అది కూడా చదువుకుందాం. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు
సమాధానమును సర్వోన్నతమైన స్థలముల్లో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నింటిని గూర్చి మహాశబ్దంతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు గాడిద పిల్ల ఎక్కి యెరూషలేములోనికి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కలిసి దేవునికి స్తోత్రము చేశారంట, ఆయన చేసిన అద్భుతాలు చూసి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతాలను చూసి ఆయనకి ఏం కలగాలి? ఆయనకి స్తోత్రము కలగాలి, ఆయనకి కీర్తి కలగాలి, ఆయనకి మహిమ కలగాలి. దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నారు? పనిలేక దేవుడేం నిన్ను నన్ను పిలుచుకోలే. ఆయనకి మనతో చాలా పని ఉంది. నువ్వు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు? ఒక బెల్ట్ లాగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆయనకు ఒక బలము, ఈ లోకంలో ఆయన మహిమను నిరూపించడానికి ఒక నడికట్టులాగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. ఎప్పుడు ఆ నడికట్టు బలంగా ఉంటుంది అంటే దేవునికి అంటి పెట్టుకొని ఉన్నప్పుడు. ఆమేన్. దేవునికి దగ్గరగా వచ్చినప్పుడు, దేవునికి సమీపంగా వచ్చినప్పుడు, దేవునితో కలిసి ఉన్నప్పుడు. నడికట్టు అంటే బెల్ట్ పెట్టుకున్నాక బెల్ట్కి నడానికి ఏమైనా గ్యాప్ ఉంటుందా? అంటే ఆ సెపరేషన్ ఏముండదు, కలిసిపోయి ఉంటాయి రెండు, కలిసిపోయి ఉంటాయి. అంటే దేవుడితో నువ్వు కలిసి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే దేవునికి దూరంగా వెళ్ళావో దేవునికి మహిమ రాదు నీ వల్ల. దేవుడు క్రీస్తు జగత్ పునాది వేయపడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నది ఎందుకు అంటే దేవునికి అంటి పెట్టుకుని ఉంటామని, దేవునికి మహిమకరంగా ఈ లోకంలో మనం జీవిస్తామని. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు ఒక సాక్ష్యం చెప్పాలంటే భయం, ఒక వాక్యం చెప్పాలంటే భయం, ఒక పాట పాడాలంటే భయం. ప్రభుకు స్తోత్రం. ఈ మధ్యన అలాంటి భయాలు తగ్గినాయి అనుకుంటున్నాను. సో నేను పాడతాను అందరూ ముందుకు వస్తున్నారు. దేవునికి మహిమ. ఆమేన్. సో అన్ని విషయాల్లో నేను ముందుండాలి. ఒక ప్రార్థన చేయాలంటే ఆత్మశక్తితో, ఆత్మ బలంతో, దేవుడిచ్చిన అధికారంతో మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా విడుదల కార్యాలు మనం చూడాలి. ఆమేన్. దేవునికి మహిమ కలగాలి. సో ఆయన చేసే పనులు ఈ లోకానికి మన ద్వారా ప్రచురం అవ్వాలి. అలాంటి స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అయితే ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నా. 3వ వచనం. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీవు కొని నడుమునకు కట్టుకున్న నడికట్టును తీసుకొని లేచి యూఫ్రటీస్ నద్దకు పోయి అక్కడనున్న బండ బీటల్లో దాన్ని దాచిపెట్టుమనగా, యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీస్ నది నొద్ద దాన్ని దాచిపెట్టి తిని. ప్రభు ఇప్పుడు చెప్తున్నారు, అంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చి వాళ్ళని దర్శిస్తూ ఉన్నారు దేవుడు. సో ఇర్మియాకు చెప్తున్నారు, నువ్వు కట్టుకున్న నడికట్టు తీసి, కొన్ని దినాల నడముకి ఆ నడికట్టు ఉంది, ఇప్పుడు ఇది ఏం చెప్తున్నారు, తీసేసి పట్టుకుని వెళ్ళి నది దగ్గర ఆ బండ సందులో దాన్ని దాచిపెట్టేసిరా అని చెప్తున్నారు. సో వెంటనే ఇర్మియా భక్తుడు ఏం చేశారంటే దేవుడు చెప్పిన రీతిగా వెళ్ళి అక్కడ దాచిపెట్టి వచ్చేసారంట. ఇంకా కొన్ని దినాలు పోయిన తర్వాత 6వ వచనంలో, అనేక దినములైన తర్వాత యెహోవా నీవు లేచి యూఫ్రటీస్ నద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టమని నీకు ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడి నుండి తీసుకొనమని నాతో చెప్పగా, మళ్ళీ ప్రభు చెప్తున్నారు నువ్వు వెళ్ళి అది పట్టుకుని రా అని. సో ఇర్మియా ఎంత ఒబీడియంట్ అంటే ఏ పని చెప్పినా టకటక చేస్తారు. ఎందుకు చేయాలి ప్రభువా, ఇది ఎందుకు కొనాలి, నేను అసలు ఎందుకు కట్టుకోవాలి, ఎందుకు తీసుకెళ్ళి దాచిపెట్టాలి, మళ్ళీ ఎందుకు తవ్వాలి వెళ్ళి, అది చాలా దూరం అంట ఆ ప్లేస్ కూడా. అయినా సరే దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపిస్తా ఆయన వెళ్ళి ఆ నడికట్టును తేవడానికి వెళ్ళి తవ్వితే అక్కడ ఏమైందంట, 7వ వచనంలో, నేను యూఫ్రటీస్ నద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోటు నుండి దాన్ని తీసుకొంటిని, నేను దాన్ని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికి పనికిరానిదాయను. దేవుడు బలముగా ఉండాలని మనల్ని కోరుకొని పిలుచుకొని ప్రాణం పెట్టి రక్తం కార్చి మనల్ని విమోచించి ఆయన తీసుకొచ్చి మనల్ని అంటి పెట్టుకుని బలంగా ఉండాలని కట్టుకోవాలని అనుకున్న ఆ నడికట్టు ఏమైందంట, తీసుకెళ్ళి సెపరేట్గా దాచిపెడితే అదేమైందంట, చెడిపోయింది, దేనికి పనికిరాని దానిలా మార్చబడింది.
ఈరోజు దేవునికి దూరంగా ఉన్న బిడ్డల యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే దేనికి పనికి రాకుండా చెడిపోయినవిగా ఉంటాయి. ఆమేన్. ఈరోజు దేవునికి దగ్గరగా నువ్వు రాకుండా నీ సొంత పనుల్లో, నీ సొంత ప్రయత్నాల్లో నువ్వు దేవునికి దూరం అయితే నీ జీవితం ఎలా ఉంటుందంట? ఎందుకు పనికిరాని నడికట్టులాగా మార్చబడుతుందంట. అది దేనికి పనికిరాంది అయిపోయింది. అక్కడ చెప్తున్నారు, ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ నడికట్టుని చూపించి ఇర్మియా భక్తుడితో మాట్లాడుతూ 9వ వచనం, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ విధముగానే యూదా వారి గర్వము, యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును. ఎందుకు దేవుడు దూరంగా పెట్టేశారంట? దానికి మూలం ఏంటంటే వీరికున్న గర్వం. మనలో గర్వం ఉందా? దేవుడు ఎట్టి పరిస్థితిలో వాడుకోరు. వాళ్ళు ఏం చేస్తారు? దూరంగా పెట్టేస్తారంట. నిన్ను దరిదాపుల్లో కూడా దేవుడు రానివ్వరు. ఎప్పుడు నీలో గర్వం ఉంటే, మహాగర్వం, మళ్ళీ మామూలు గర్వం కాదు, మహాగర్వాన్ని నేను భంగపరుస్తాను అంటున్నారు దేవుడు. అయ్యో నాకు గర్వం ఎక్కడుందండి, నేను చాలా ఒబీడియంట్ అని మనం అనుకుంటామేమో. మనకు గర్వం ఎక్కడుందో మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఒక మాట ఏంటో చెప్పమంటారా? ప్రతిరోజు వింటున్న వాక్యానికి నేను లోబడుతున్నానా లేదా, అక్కడ ఒకసారి చెక్ చేసుకుంటే మనకు గర్వం, అహంకారం ఉందో లేదో ఈజీగా అర్థమైపోతుంది. దేవుడు చెప్పిన మాట నేను ఒబీడియంట్గా ఫాలో అవుతున్నానా లేదా, ఈ ఒక్క మాట కనుక మనం చెక్ చేసుకుంటే నువ్వు గర్వంతో ఉన్నావా, వినయంతో ఉన్నావా అన్నది ఈజీగా అర్థమైపోద్ది. దేవుడు ఏం చెప్తున్నారు? నా జీవితం ఎలా ఉంది, దేవునికి మహిమకరంగా నేను జీవిస్తున్నానా లేదా, దేవునికి సాక్షిగా నేను బ్రతుకుతున్నానా లేదా, నా జీవిత విధానం ఎలా ఉంది, వాక్యానుసారంగా ఉందా లేదా అన్నది మనం చెక్ చేసుకుంటే మనం గర్వంతో ఉన్నామో, వినయంతో ఉన్నామో అక్కడ క్లియర్గా అర్థమైపోద్ది. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఇక్కడ ప్రభు చెప్తున్నారు 10వ వచనం, అన్య దేవతలను పూజించుచు వాటికి నమస్కారం చేయుదుమని వాటిని అనుసరించుచు నా మాట విననొల్లక తమ హృదయ కాఠిన్యం చొప్పున నడుచుకొని ఈ ప్రజలు దేనికి పనికిరాని నడికట్టు వలె అగుదురు. అన్య దేవతల్ని పూజిస్తూ వాటికి నమస్కారం చేస్తా అంటే దేవుని కన్నా ఎక్కువగా దేన్నైతే నువ్వు ప్రేమిస్తున్నావో అదే ఒక గొప్ప విగ్రహము అని మనం గుర్తించి దేవుని మాటకి లోబడకుండా హృదయ కాఠిన్యము చప్పున నడుచుకునే వాళ్ళని ఏం చేస్తారంట? దేనికి పనికిరాని వాళ్ళగా దేవుడు ఎంచుతారు. వాళ్ళ ద్వారా దేవుని మహిమ ఏమాత్రం ఈ లోకానికి ప్రచురం అవ్వదు. సో దేవుడు నిన్ను వాడుకోవాలి అంటే ఫస్ట్ నువ్వు ఎలా మార్చబడాలి అంటే నడికట్టు, ఉపయోగకరమైన నడికట్టులాగా ఉండాలి నువ్వు. ఆమేన్. అలా ఉండాలి అంటే ఒకే ఒకటి దేవుడు చెప్తున్నారు, నా మాట విని నా నామమునకు కీర్తి, స్తోత్ర, మహిమలు కలుగునట్లుగా వాళ్ళు నన్ను అంటి పెట్టుకుని ఉంటే చాలు. దేవుడు ఈ లోకంలో నిన్ను యూజ్ చేసుకుని మనుషులను పట్టు జాలరిగా, భూమిని తలక్రిందులు చేసేవారిగా పౌలు గారిని దేవుడు దర్శించారు కదా. పౌలు గారిని దర్శించినప్పుడు దేవుడు చెప్తున్న మాట, అన్య జనులకు ఒక వెలుగుగా నేను నిన్ను నియమించి ఉన్నాను అన్నారు. ఆమేన్. అన్య జనులకు ఏం చేశారంట? వెలుగుగా చేశారంట. ఈరోజు నన్ను కూడా కొంతమందికి వెలుగుగా దేవుడు ఈ లోకంలో ఉంచాలని ఆశపడుతున్నారు. మరి మనమేం చేస్తున్నాం? నేను ఏ వెలుగుగా ఉండను ప్రభా, ఆరిపోయిన దీపంలాగే ఉంటానని చెప్పి ముడుచుకుని కూర్చుని ఏ విషయంలో కూడా ముందుకు రాకుండా, దేవుని కొరకు నిలవబడకుండా, దేవుని కొరకు, ఆయన మహిమ కొరకు మనం యూజ్ అవ్వకుండా ఉంటే దేవుడు ఏం చేస్తారంట? కొన్ని రోజులకు ఆ నడికట్టు తీసి పక్కన పెట్టేస్తారు. ఆ నడికట్టును పక్కన పెట్టారు అంటే మనం ఏమవుతాం? చెడిపోయి దేనికి పనికిరాని వారం అయిపోతాం. సో దేవునికి దూరం అయ్యి మనం అలాంటి స్థితిలోకి వెళ్ళడానికి వీల్లేదు. దేవుడు ఏం కోరుకుంటున్నారు? నాకు కీర్తి, స్తోత్ర, మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు, నాకు కీర్తి, స్తోత్ర, మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ, యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుమునకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటి ఉండజేసి తిని.
దాని కంటిన్యూషన్ చదివితే, కానీ వారు నా మాట వినకపోయి ఉన్నారు అని యెహోవా సెలవిస్తున్నాడు. ఈరోజు యూదా ఇశ్రాయేలు ప్రజల వలె మనం దేవుని మాట వినలేని వారిగా ఉన్నామా, లేక పేతురు, యోహాను, ఆంద్రేయ ఈ శిష్యుల వలె మనం దేవుని మాటకి లోబడి ఆయనకు మహిమ తెచ్చేవారిగా ఉన్నామో చెక్ చేసుకుంటూ, ఒకవేళ నువ్వు నరుని నడుమునకు అంటి కట్టబడిన ఆ నడికట్టు వలె ఉండాలని డిసైడ్ అయితే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దేవా, నేను అలా ఉండాలనుకుంటున్నాను. నీ నామానికి నా ద్వారా మహిమ రావాలి, కీర్తి రావాలి, స్తోత్రం రావాలి. నీ బలాన్ని ఈ లోకంలో నేను ప్రూవ్ చేయాలి. నా ద్వారా మీరు పని చేయండి అని కనుక నువ్వు అనుకుంటే ఒక చిన్న ప్రార్థన, దేవా నీ మాటకి నేను లోబడే మనస్సు నాకు మీరు దయచేసి నన్ను వాడుకోండి అని చిన్న ప్రార్థన చేయగలిగితే దేవుడు అద్భుతంగా నన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమేన్. దేవుడి వాక్య భాగంను దీవించును గాక. ఆమేన్.